హలో హాయ్ అందరికీ నమస్కారం. మై నేమ్ ఇస్ రామ్. వెల్కమ్ టు మై రిపోర్ట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు అనసూయ గారు, శివాజీ గారి మధ్య జరుగుతున్న ఈ సోషల్ మీడియా రచ్చ, అంటే శివాజీ గారు సామాన్లను స్టార్ట్ చేస్తే అనసూయ గారు నీ క్యారెక్టర్ లెస్ అని స్టార్ట్ చేయడం, ఆ విధంగా వాళ్ళిద్దరూ కొట్టుకునేది ఈరోజు మొత్తం సోషల్ మీడియా కాదు, యావత్తు 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక హాట్ టాపిక్, లేకపోతే ఒక జనాల్లో మాట్లాడుకునే ఒక న్యూస్ కింద మారిపోయింది. దీని గురించి పూర్తి వివరణ ఇవ్వడానికి వచ్చేసానండి. నేను ఒక రిపోర్ట్ తయారు చేశాను. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? అయితే శివాజీ గారు చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యల గురించి యావత్ తెలుగు రాష్ట్రాలు ఏమనుకుంటున్నాయి, ముఖ్యంగా ఆడవాళ్ళు ఏమనుకుంటున్నారు అనేసి సోషల్ మీడియా కానీ, లేకపోతే శాటిలైట్ ఛానల్స్ కానీ మైక్ పట్టుకెళ్ళి లేడీస్ ముందు, లేకపోతే బాయ్స్ ముందు పెడుతున్నారు. వాళ్ళందరూ కూడా, అంటే 99% అందరూ కూడా శివాజీ గారికి సపోర్ట్ ఇస్తూనే మాట్లాడుతున్నారు. ఒక ఆర్టిస్ట్ అయి ఉండి నిధి అగర్వాల్ అలాంటి బట్టలు వేసుకురావడం కరెక్టేనా? నలుగురున్న ముందు సాంప్రదాయాలు పాటించడం సరికాదా? ఇప్పుడు ఆ అమ్మాయి బొంబాయిలో పుట్టుండొచ్చు, ఢిల్లీలో పుట్టుండొచ్చు. అయితే ఆ అమ్మాయి ఇండియాలోనే పుట్టింది కదా! భారతదేశ సంస్కృతి ఏమైపోయింది అంటూ రకరకాలుగా అయితే మాత్రం నిధి అగర్వాల్‌ని యేసుకుంటున్నారన్న పదం ఎందుకు వాడానో చెప్తాను. అలాగే అనసూయ గారిని, చిన్మయి గారిని, ఇప్పుడు శివాజీ గారిని ఎవరైతే హేట్ చేస్తూ ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది గర్ల్స్ మాట్లాడుతున్నారో, అంటే పాయల్ రాజ్‌పూత్ గారు గాని, హెబ్బా పటేల్ గారు, వీళ్ళందరినీ కూడా దూషిస్తూ జనాలైతే మాట్లాడుతున్నారు. లైక్ యూట్యూబ్‌లో ప్రియా చౌదరి గారని ఒక సోషల్ యాక్టివిస్ట్ ఉంటది. ఆవిడ కూడా మాట్లాడుతున్నారు. మరి దీని మీద అనసూయ గారి స్పందన ఎలాగ ఉంది అంటే, నేను కేసులు పెడతాను, లేకపోతే శివాజీ గారికి హ్యూమన్ రైట్స్ కమిషన్ నుంచి నోటీసులు వస్తాయి, అతను జవాబు చెప్పాలి, ఈరోజు కంప్లైంట్ రేజ్ చేస్తాను అంటున్నారు. కంప్లైంట్ రేజ్ చేస్తానని అనసూయ గారికి యావత్ ఈ తెలుగు రాష్ట్ర జనాల నుండి, నా నుండి ఒక విన్నపం అండి. మీరు ఎంతమందికి మీరు నోటీసులు పంపిస్తారు? శివాజీ గారికి పంపించే నోటీసు రేపొద్దున, అంటే 27వ తారీఖు, డిసెంబర్ 27వ తారీఖు 2025న హ్యూమన్ కమిషనరేట్ ఆఫీస్‌కి శారదా గారు, అంటే ఇప్పుడు హై కమిషనర్ ఆఫీసర్ ఆవిడే ఉంది కాబట్టి ఆవిడ రమ్మని అయితే నోటీస్ ఇచ్చిందనేసి శివాజీ గారు చెప్తున్నారు. సరే, ఇప్పుడు దానికి రేపొద్దున శివాజీ గారు వెళ్తారు. మరి మీరిచ్చే నోటీస్‌కి ఎన్ని వేల మంది వెళ్ళాలి? మరి శారదా గారు దీన్ని ఏ విధంగా తీసుకుంటారు? శారదా గారు కూడా ఒక శారీ కట్టుకునే కదా ఆవిడ డ్యూటీ చేస్తున్నారు అనే వాళ్ళ యొక్క మాటలకి ఏ విధంగా హై కమిషనర్ గారు సమాధానం చెప్తారు? ఎందుకంటే మీడియా ఇప్పుడు మీరు అనుకున్న విధంగా లేదండి. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, మీడియాకి సెక్షన్స్ తెలుస్తున్నాయి, సెక్షన్స్లో ఉన్న లూప్ హోల్స్ తెలుస్తుంది. దీని మీద ఇంతకుముందు శిక్షలు పడితే శిక్షలని తప్పించుకుంటే, లేకపోతే శిక్షల్ని అమలు చేయకపోతే వచ్చే విధానాలు హైకోర్టు ఏ విధమైన నిర్ణయాలు తీసుకుంటుంది అనే విషయం మీద కూడా డిబేట్స్ పెడుతున్నప్పుడు, హై కమిషనర్ అంటే ఇప్పుడు శారదా గారు కానీ, లేకపోతే హ్యూమన్ రైట్స్ సోర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దీని మీద ఏ విధంగా స్పందిస్తారు? శివాజీ గారిని రేపు పొద్దున పిలిస్తే వీళ్ళందరినీ కూడా పిలాలి కదా అని ఇప్పుడు చాలామంది సోషల్ మీడియా నుండి కోడే కోస్తున్నారు. లేకపోతే ఇందాక అన్నాం కదా ఒక మాట, అలా కొంచెం హార్డ్గా మాట్లాడుతున్నారు. దీని మీద మరి చిన్మయి గారు కానీ, అనసూయ గారు కానీ ఏ విధంగా స్పందిస్తారు? ఎందుకంటే ఇప్పుడు అనసూయ గారికి సపోర్టెడ్గా ఎవరైనా మాట్లాడుతుంటే వాళ్ళు కామెంట్ రూపంలో మాట్లాడుతున్నారు, కానీ ఎవరో కూడా వీడియో రూపంలో మాట్లాడుతున్నారు. ఎక్కడికైనా సరే మైక్ పట్టుకెళ్ళి మైక్ పెట్టి అనసూయ గారి మాటల మీద సమర్థిస్తారంటే చచ్చ అదెవత్తి అనే ఒక వర్డ్ ఏదైతే ఉందో, అది ఇప్పుడు వరకు అనసూయ గారు కాపాడుకున్న ఆవిడ ఫాలోవర్స్ కానీ, లేకపోతే ఆవిడ యొక్క సెలబ్రిటీ తనాన్ని కానీ కోల్పోతున్నదేమో అని ఫీలింగ్ వచ్చేసింది. గతంలో కూడా అనసూయ గారు తన ఆడవాళ్ళ గురించి ఎవరైనా తక్కువగా మాట్లాడితే ఖచ్చితంగా స్పందించేవారు. ఆవిడ తన ఉనికినైతే మాత్రం చాటి చెప్పేది. చిన్మయి గారు కూడా అంతే. బట్ ఇక్కడికి వచ్చేసేటప్పటికి ఏమైంది అంటే, ఇప్పుడు అనసూయ గారు పాత వీడియోలు కూడా తీసుకొచ్చి చూపిస్తున్నారు జనాలు. ఎందుకంటే అనసూయ గారు ఒక ఇంటర్వ్యూలో తన కొడుకు బికిని వేసుకుంది అనే దాని మీద, తన కొడుకుని స్కూల్లో అందరూ హేట్ చేశారు అనే విధంగా వచ్చిందని, ఇప్పుడు అనసూయ గారు కొడుకు నువ్వు డ్రెస్ సెన్స్ చూసుకో అమ్మా అనేసి అన్నాడనేసి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. నీ కొడుకే నిన్ను సరిగ్గా అర్థం చేసుకోలేదు, బయట ప్రపంచం ఎలా అర్థం చేసుకోవాలి అని మాట్లాడుతున్న ఈ వీడియోస్ కానీ, ఈ వ్యాఖ్యలకు కానీ మరి అనసూయ గారు ఏ విధంగా లైవ్ డిబేట్లో సమాధానం చెప్తారు? ఇప్పటి వరకు అనసూయ గారిని ఎక్కడా కూడా ఏ ఛానల్లో కూడా డిబేట్కి పిలవలేదు, పిలిచినా వెళ్ళలేదేమో అనే దాని మీద ఇంకా అయితే కరెక్ట్ స్పష్టత అయితే రాలేదు మాకు.
బట్ ఈ విషయాల మీద అనసూయ గారు ఈ డిమాండ్ల మీద ఏ విధంగా మాట్లాడతారు. అయితే ఇక్కడ శివాజీ గారు మాట్లాడిన దానికి పూర్తిగా ఎవరు సమర్థత తెలుపుతలేదు. ఆయన మాట్లాడిన మాటల్లో సామాన్లు కానీ, దరిద్రముండ అనే పదాలు కానీ తప్పే అని సూచిస్తున్నారు. బట్ అవి వాడుకలోకి తీసుకొచ్చేసిన ఈ రోజు ఆ సామాన్లు బాగుంటేనే చూస్తాం ఆంటీ అనే పదాలు ఏదైతే ఉన్నాయో అవి వాడుకలో తీసుకొచ్చిన రోజునే ఈ హ్యూమన్ రైట్ కమిషనర్ గారు కానీ ఇటువంటి వాళ్ళు ఇమీడియట్గా దాని మీద స్పందించి ఆ వైరల్ అయిన వీడియోస్ని ఇమీడియట్గా ఆఫ్ చేసి ఉంటే ఇంతవరకు ఈ భాష వాడుక భాషలోకి రాకపోతుంది కదా అనే చాలామంది యొక్క ఆవేదనని ఈరోజు ఐ కమిషనర్ ఎలాంటి సమాధానం చెబుతారు అనేది చూడాలి మరి. ఎందుకంటే నేను చూసిన కొన్ని వీడియోస్లో ముఖ్యంగా నీ సామాన్లు బాగుండాలి ఆంటీ అని ఒక వీడియో వైరల్ అయిన తర్వాత ఒంగోలుకి చెందిన ఒక పెద్ద ఆవిడ నాకు తెలిసి ఒక ఆంటీ గారు ఎవరో ఆవిడ తర్వాత వీడియోలు చేస్తూ ఆవిడ కొంచెం సెలబ్రేటెడ్గా మారారు ఇన్స్టాగ్రామ్లో. ఆవిడ కూడా ఒక వీడియో పెట్టారు. ఆ వీడియోలో కూడా ఆవిడ ఆయన మాట్లాడేది కరెక్టేనండి, కరెక్ట్గా మాట్లాడాడు, ఎంత తప్పుగా మాట్లాడలేదు. నేను శివాజీ గారికి సపోర్ట్ ఇస్తా. ఎందుకంటే మన యొక్క వస్త్రధారణ బాగుంటేనే నలుగురిలోనూ మనకు వాల్యూ ఉంటుంది. ఓకే, నేను ఈ పదం వల్లే సెలబ్రేట్ అయ్యాను, కానీ నేను దీనికి మాత్రం సపోర్ట్ ఇవ్వను. అలాగే జబర్దస్త్లో చేస్తున్న రాజమండ్రి శ్రీదేవి ఆంటీ గారు కూడా తన కామెడీ రూపంలో తెలియజేస్తూ వస్త్రాలంకరణ మీద దృష్టి పెట్టండి లేడీస్ అంటూ ఇండైరెక్ట్గా అనసూయ గారు కౌంటర్ ఇస్తూనే వీడియో చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు, 99% ఇన్స్టాగ్రామ్లో ఉన్న యంగ్ జనరేషన్ జెన్జీస్ కూడా, అంటే అమ్మాయిలే ఎక్కువగా, వీళ్ళందరూ కూడా మేము వేసుకునే వస్త్రాలంకరణ మేము ఏదో ఇష్టపడి వేసుకుంటాం, బట్ మేము నలుగురు ముందుకు వెళ్ళేటప్పుడు మాత్రం దీన్ని మేము ఇబ్బందిగానే ఫీల్ అవుతాం, మేము మాత్రం శివాజీ గారికి సపోర్ట్ ఇస్తున్నాం అని ఈ జనరేషన్ మాట్లాడడం నిజంగా యాదృచ్ఛికం, ఆశ్చర్య కాదు. మరి దీని మీద అనసూయ గారు కానీ చిన్మయ్య గారు కానీ ఏ విధంగా స్పందిస్తారు? అలాగే అనసూయ గారు మాట్లాడిన మాటలో ఇంకొక పెద్ద విషయం ఉంది. అదేంటంటే ఒక 100-150 ఏళ్ళ క్రితం వరకు కూడా మన ఇండియా సంస్కృతిలో రవిక అనే పదం లేదు. ఓకే, అప్పుడు లేని ఈ సెక్సాలజిస్ట్ అంటే ఈ సెక్స్ సంబంధించిన దృష్టి అంటే ఒక కామరూపంలో చూసే మగోడి కోణం ఇప్పుడు ఎందుకు వచ్చింది అనే దాని మీద చాలామంది వివరణ ఇమ్మనేసి చెప్తున్నారు. దానికి నేను ఇచ్చే వివరణ ఏంటంటే మనకి 150 ఏళ్ళ వరకు కూడా ఆడవాళ్ళకి వస్త్రాలంకరణలో ఒక శారీ మాత్రమే ఉంది, మగవాడికి మాత్రం షర్ట్ కూడా లేదు. ఎందుకంటే దీనికి ఉదాహరణే రాముడు సీత లేకపోతే కృష్ణ భగవాన్ గారు గోపికలు. మీరు ఎప్పుడైనా చూడండి ఆ ఫోటోలో కృష్ణ భగవాన్ గారికి షర్ట్ ఉండదు, ఒక పంచి చుట్టుకుని ఉంటారు. రాముడు కూడా అంతే, ఒక పంచిని చుట్టుకుని ఉంటారు. అమ్మవారిని చూడండి, సీతమ్మవారు కానీ లేకపోతే గోపికలు కానీ వీళ్ళెవరో కూడా జాకెట్ వేసుకున్న ఫోటోలు ఈ మధ్యకాలంలో రవివర్మ గారు తీసిన ఫోటోలు తప్ప అంతకు ముందున్న శిల్పకళా దృష్టిలో ఎక్కడా కూడా వాళ్ళకి ఉండవు. వాస్తవంగా ఏంటంటే రవికులు ఉండవు. కానీ దీనికి ఒక ఉదాహరణ ఉంది. మన మిషనరీ వ్యవస్థ ఒక 200 ఏళ్ళ నుంచే డెవలప్ అయింది. అంటే మనకి బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఆధునికత నేర్పక ముందు మనకి మన శరీర భాగాలని కప్పుకోకూడదు, సూర్యరశ్మి తగలాలి అనే దాని మీద అప్పుడున్న మన దేవుళ్ళు లేకపోతే మన పూర్వీకులు పురాణాలలో మన వస్త్రాన్ని కాటన్ రూపంలోనే తయారు చేస్తూ, ఇప్పుడు వచ్చిన సిల్క్ ఇవన్నీ కూడా అప్పుడు లేవు. కాటన్ రూపు వస్త్రం మాత్రమే మనకి మన శరీరానికి సూర్యరశ్మి ఇచ్చే విధంగా తయారు చేస్తూ ఆడదానికి 6 గజాలు మగవాడికి 3 గజాలు అనే ఒక అది నేస్తం అంటారు, నేసి ఇస్తారు. అలా ఇస్తూ దాన్ని పూర్తిగా ఆడవాళ్ళు కప్పుకోవాలి. మీరు ఎప్పుడైనా చూడండి ఆడవారి యొక్క పాత ఫొటోస్ అంటే 200 ఏళ్ళ క్రితం ఫొటోస్ ఎప్పుడైనా చూస్తే వాళ్ళు మొత్తం ఇలా అంతా కప్పుకుని దాన్ని వెనకాల ముడేస్తారు. ఓకే, ఇది కేరళలో ఉంది, తెలుగునాట ఉంది, మొత్తం యావత్ ఇండియాలోనే ఉంది. ఆడవారికి మాత్రం ఓన్లీ తమ అంగాలను మాత్రమే దాచుకునే విధంగా పంచి కట్టుని ముడేసి ఒక పంచా విధానం క్రియేట్ చేస్తారు. ఇదైతే మాత్రం దీన్ని ఉద్దేశించి ఇప్పుడు ఈ రోజు ఆ రోజు లేదు కదా అంటే ఆ రోజు లేకపోయినా వస్త్రం మొత్తం కప్పుకుని ఆడవారి యొక్క అంగాలని ఎక్కడా కూడా షో చేసి చూపించలేదు. అలాగే ఆడవారు మగవారికి ఇచ్చే గౌరవం కూడా వేరేగా ఉండేది. అది వయసు రీత్యా ఇచ్చే గౌరవం. కానీ అతను రావణాసుడైనా
ఒక ధృతరాష్ట్రుడైనా ఒక దుర్యోధనుడైనా అతను ఒక ఆడదాని ముందుకు వస్తే వాళ్ళు వెనకాలండి మాట్లాడడమే జరిగేది. పూర్వం పురాణాలు లేకపోతే ఈ యొక్క జియోగ్రఫీ మన అనసూయ గారు చదివారో లేదో, లేకపోతే చిన్మయ్య గారు చదివారో లేదో తెలీదు కానీ ఆ యొక్క విధానం ఏదైతే ఉందో ఆ విధానం మాత్రం పాత రోజుల్లో కూడా కప్పుకునే ఉండేవారు. రవిక ఎందుకు లేదు అంటే మనకు మిషనరీ వ్యవస్థ లేదు. మిషనరీ వ్యవస్థ కూడా 1500 సంవత్సరాల క్రితం నుంచి స్టార్ట్ అయింది. అంటే 500 సంవత్సరాల క్రితం నుంచి స్టార్ట్ అయింది. అది కూడా బ్రిటిష్ వాళ్ళు స్టార్ట్ చేసి వాళ్ళు ఫస్ట్ బొంబాయి తీసుకొచ్చి బొంబాయిలో ఈ వ్యవస్థని ఎక్కువగా మనకి విదేశీ వస్త్రాన్ని అంటగట్టారు. దాన్నే ముంబై శారీసు లేకపోతే విదేశీ వస్త్రం అనేవారు. దాన్ని మనం వ్యతిరేకించే వాళ్ళం. గాంధీజీ గారు దాని మీద కూడా ఒక ఫైట్ చేశారు. ఇదంతా చెప్పుకుంటూ పోతే చరిత్ర అవుతుంది. కానీ మన అనసూయ గారు ఈ విషయాన్ని గమనించవలసిందిగా ప్రార్థన. ఇదండి ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. రేపు పొద్దున 27వ తారీఖున శివాజీ గారిని హై కమిషనర్ అయితే నోటీసులు ఇచ్చి రమ్మని పిలిచింది, వివరణ ఇమ్మంది. దానికి మరి ఖచ్చితంగా శివాజీ గారు క్షమాపణ చెప్పేశారు కాబట్టి దాని మీద పెద్ద శిక్ష అంటూ ఉండదు. హై కమిషనర్ వెనక పంపించేస్తుంది. ఎందుకంటే సోషల్ మీడియాలో ఎక్కువగా కూడా శివాజీ గారి మద్దతుగానే వచ్చింది. మరి అలా పంపించకుండా శివాజీ గారిని ఏమైనా శిక్షిస్తే దాని తదుపరి నిర్ణయాలు ఎలాగుంటాయి, దాని తదుపరి విషయాలు ఎలా ఉంటాయి అనేది మరి సోషల్ మీడియా సోషల్ డిబేట్లో మరి మాట్లాడతారు. ఇదండి ఈ ఫుల్ వీడియో యొక్క పూర్తి వివరణ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. నన్ను టీంని ఉత్సాహపరుస్తుంది. మంచి మంచి వీడియోలు చేయడానికి ఉపయోగపడుతుందని కోరుకుంటూ ప్లీజ్ ఫాలో చేయమని కోరుకుంటూ జై హింద్.